అదే నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు. ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు. పోలీసులకు సీఎం రేవంత్ ఆదేశం. పోలీస్ శాఖలో హోంగార్డులు సహా ఇతర ఉద్యోగాలు భర్తీ చేయండి. ఇప్పటివరకు చేపట్టిన నియామకాలపై రిపోర్ట్ ఇవ్వండి. రాష్ట్రం కోసం రిజైన్ చేసిన మాజీ డీఎస్పీ నళినికి అదే పోస్ట్ ఇవ్వండి. ఊరూరా ప్రజావాణి నిర్వహించండి. ప్రతి నెల సభలు పెట్టాలని ఆదేశం. ట్రాఫిక్ సంబంధించి ఇప్పటివరకు సీఎం ఎవరైతే ఏ సీఎం ఉన్నా సీఎంకి సంబంధించి సీఎం కాన్వాయ్ వస్తుంటే మొత్తం సిగ్నల్స్ని బంద్ చేసి ప్రజల్ని ఆపి ఈ సీఎం కాన్వాయ్ని పోవడం కోసం రోడ్డు క్లియర్ చేసిన పరిస్థితి. అటువంటి ఇప్పుడు పునరావృతం కావద్దు. నా కాన్వాయ్ కోసం కానీ మంత్రుల కాన్వాయ్ కోసం కానీ ఎక్కడ ట్రాఫిక్ని ఆపొద్దు. ట్రాఫిక్ని ఆపి ప్రజలకి ఇబ్బంది కలిగించొద్దని ఒక చాలా మంచి డెసిషన్, మంచి నిర్ణయం తీసుకున్నట్లు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రజాపాలన అంటున్నారు కాబట్టి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా నళిని తెలంగాణ ఉద్యమ సమయంలో డీఎస్పీగా పనిచేస్తున్న నళిని తెలంగాణ కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలోకి వచ్చిన పరిస్థితి మనం 2014 ముందు మనం చూసాం. నళిని గ్రూప్ 1 ఆఫీసర్గా ఉంటూ గ్రూప్ 1 ఆఫీసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ కోసం పోరాటం చేసిన పరిస్థితి. గత 10 సంవత్సరాలుగా ఏదైతే ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పరిపాలన ఉంది కానీ వీరికి పోస్టింగ్ ఇవ్వలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి ప్రజాపాలన వచ్చిందంటున్నారో వారు వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారుని గుర్తించే పనిలో పడ్డట్టు దీన్ని బట్టి అర్థమవుతుంది. నళినికి అదే ఉద్యోగాన్ని మళ్ళీ ఇచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పి గైడ్లైన్స్ని బట్టి చెప్పడం చాలా శుభ పరిణామం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుల్ని గుర్తించిన పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. జోకుడుగాళ్లతోనే బీఆర్ఎస్ ఓటమి. నిజాలు చెప్పేవారిని దగ్గరకు రానియలేదు. ఎర్రబెల్లి, సత్యవతి లాంటి వారికి మంత్రి పదవులు ఇస్తే ఉద్యమకారులు బాధపడ్డారు. కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు ప్రజలకు ఇరిటేషన్ పెంచారు. మాజీ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ అక్కర్లేదు. వారి వెంట కుక్కలు కూడా పడవు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు సంచలన వ్యాఖ్యలు. కామెంట్స్ కలకలంతో తాను అలా అనలేదని ప్రకటన. తక్కెళ్లపల్లి రవీంద్రరావు అని వరంగల్ జిల్లాకు సంబంధించిన సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు. టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ మెంబర్ కూడా ఈయన ఎమ్మెల్సీగా ఉన్నారు. వారు చాలా కేసీఆర్కి కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉండేవారు మొన్నటి వరకు. ఇప్పుడు నిన్న మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ జోకుడుగాళ్లకే టీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకులు ఎక్కువగా జోకుడుగాళ్లతోనే ఈ బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం అని చెప్పి సత్యవతి రాథోడ్ అదేవిధంగా ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంత్రి పదవులు ఇవ్వటం ఉద్యమకారులకు నచ్చలేదు. ఉద్యమకారులు బాధపడ్డారు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలకి ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు. వారి వెంట కుక్కలు కూడా అవసరం లేదు. కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజలకు ఇరిటేషన్ కలిగించారు అనే అర్థం వచ్చేలాగా చాలా హాట్ కామెంట్ చేశారు. దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి. చివరగా నిన్న ఈవినింగ్ మళ్ళీ ఒక ప్రకటన చేశారు. నేను అలా అనలేదు, నా మాటల్ని వక్రీకరించారు అని చెప్పి ఒక ప్రకటన చేసినట్లు కూడా వచ్చింది. ఇది వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు ఈయన బయట చిట్చాట్లో చెప్పారు. కానీ ఇంటర్నల్గా పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతున్న ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీలో నియంత పోకళ్ళు, ప్రజల గురించి పట్టించుకోకపోవడం, అదేవిధంగా ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ముఖ్యమంత్రి, ఇవన్నీ కూడా రకరకాల కారణాలు ఓటమికి ఉన్నాయని చెప్పి వారి అంతర్గత చర్చల్లో మాట్లాడుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు.